సంఘటనల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈరోజు పరిస్థితి అదుపులో ఉండడం జరిగింది. ఈరోజు ఎక్కడెక్కడైతే నిన్న జరిగిన సంఘటనలు నిన్న డీజీ గారు కూడా ఆ ఏరియాలంతా సమీక్షించడం తిరగడం, తర్వాత హైదరాబాద్ సంబంధించిన ఉన్నతాధికారులందరూ సిటీ కమిషనర్తో పాటు ఉన్నతాధికారులందరూ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇక్కడ పరిస్థితిని ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నాన్ని నిన్న ఉదయం నుండి కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా డీజీ గారితో ఉన్నతాధికారులందరితో రివ్యూ చేసి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణానికి భంగం చేకూర్చే సంఘటనలకు సంబంధించి ఎవరున్నా కూడా కఠినంగా వ్యవహరించమని, ఇలాంటి వాటికి పాల్పడుతున్న వాళ్ళ పట్ల ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంత అడిషనల్ ఫోర్స్ అయినా తీసుకొని పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఉన్నతాధికారులు చేయడం జరిగింది. ఈరోజు పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా ఉంది. ఈరోజు నేను కూడా కొన్ని ప్రాంతాలు విజిట్ చేసినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఇమీడియట్గా పోలీస్ యాక్షన్ జరగడం జరిగింది, ఇమీడియట్గా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది అనేది వారందరూ చెప్పడము. దాంతోపాటు ఈరోజు ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో 10th క్లాస్ ఎగ్జామ్స్, దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్య తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్లో భద్రత పెంచడం కానీ, తర్వాత ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్న వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలగకుండా వాళ్ళకి వెసులుబాటు కల్పించడం కానీ ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు బస్తీలలో పర్యటించినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా చెప్పడం అది ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలౌట్ చేస్తున్నారు, ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాసుకునే వాతావరణాన్ని ఈరోజు కల్పించడం జరిగింది. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానికి కారణమైన వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తూ తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం దీన్ని సిట్కు బదిలీ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించిన వాళ్ళందరి మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంతమంది గాయపడ్డారు? ఇప్పటి వరకు 4 హాస్పిటల్లో ఉన్నారు. నిన్న నైట్ నేను కూడా వెళ్ళి అందరినీ చూసి రావడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ సరైన వైద్య సౌకర్యం అందించాలని హైదరాబాద్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న ఉదయం నుండి కూడా హైదరాబాద్ కలెక్టర్ గారు హాస్పిటల్స్తో ఉంటూ డాక్టర్స్తో మాట్లాడుతూ వాళ్ళకు మెరుగైన వైద్య సౌకర్యాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడ ఉన్న 4 కూడా అవుట్ ఆఫ్ డేంజర్ బాగా ఉన్నారనేది డాక్టర్స్ నిన్న నాకు ఇచ్చిన రిపోర్ట్.